ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు లేరు, మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించేవాళ్ళం. అసలు వ్యవస్థ లేదన్నారు, వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వైసీపీ హయాంలో బాగా పేరున్న జాబ్ ఏంటి అంటే చాలా మంది చెప్పిన పేరు వాలంటీర్. ఈ పోస్ట్ మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో మరో జాబ్ మీద రాలేదు. అసలు జగనన్న అయితే ఇది పదవి, ఉద్యోగమా, సేవన చెప్పడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. ఫస్ట్లో అంతా ఇది ఉద్యోగం అనుకుని జాయిన్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకురావడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండడం, ఇది క్లుప్తంగా వాలంటీర్లు చేయాల్సిన పని. 10వ తరగతి ఇంటర్ అర్హతతో 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వాళ్లను వాలంటీర్లుగా నియమించింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. 5,000 రూపాయల ప్రభుత్వ జీతంతో పాటు ప్రభుత్వ పథకాలను, వాటి ఫలితాలను వాళ్ళకి కేటాయించిన ఇళ్లకు చేరవేయడం అనేది వాలంటీర్ల బాధ్యత. వైసీపీ ఉన్నప్పుడే వాలంటీర్లు తమ జీతాలను పెంచాలని ఒకసారి ఆందోళన చేశారు. అప్పుడు స్వయంగా జగనే ప్రెస్ మీట్ పెట్టి మీది ఉద్యోగం కాదు, బాధ్యత, ఇది ఓ రకమైన సేవ అనుకోండి అని చెప్పారు. మన ప్రభుత్వానికి మేళ్లు చేయాలి, ప్రజలకు మీరు ఉపయోగపడాలంటే బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు కూడా జరిగాయి. స్థానికంగా ఉన్న సచివాలయాలను బేస్ చేసుకుని ఈ వ్యవస్థలు పనిచేశాయి. వీళ్ళు పాపం ఎంత పని చేశారో లేదా చేయించుకున్నారో తెలియదు కానీ భారీగా ట్రోలింగ్స్కి గురయ్యారు. ఎవరో గంజాయి కాశాడని మొత్తం వాలంటీర్లను అన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాపం వాలంటీర్ల వ్యవస్థలకు చుట్టుకున్నాయి. దొంగతనాలు అన్నారు, తెల్లారే వచ్చి తలుపులు కొడుతున్నారన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను లిస్ట్ అవుట్ చేస్తున్నారు అన్నారు. చాలా అంటే చాలా దారుణంగా విమర్శలు వచ్చాయి వాలంటీర్ల వ్యవస్థ మీద. పేరుకే ఇది ప్రభుత్వ కార్యక్రమాలు చూసే వ్యవస్థ. వాస్తవానికి వాలంటీర్లకు ఎలాంటి గుర్తింపు లేదు ప్రభుత్వంలో. ఆఖరికి ఎన్నికల బాధ్యతలకు కూడా వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. అసలు వాలంటీర్లను డేటా కలెక్షన్ కోసం వాడుకుంటున్నారని, ఆ డేటా అంతా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని, తమకు ఓట్లు వేసేవాళ్ళు, వేయని వాళ్ళు అంటూ వైసీపీ ఓ పెద్ద లిస్టే రెడీ చేసుకుందని ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పెద్ద బాంబే పేల్చారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి మొత్తం సినారియోనే మారిపోయింది. చాలామంది వాలంటీర్లు ఉన్నపళంగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరికొంతమంది ఎన్నికల కోడ్ కారణంగా విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ మార్చి వరకు ఉన్న జీతం అయితే అందింది అంటున్నారు. వాలంటీర్ ఉద్యోగం వల్ల వాళ్లకు ఏం మిగిలిందో తెలియదు కానీ ఓ సిస్టమేటిక్గా వీళ్లను వాడుకున్నారనే విమర్శలు మూటగట్టుకున్న వైసీపీ మాత్రం ఎన్నికల్లో ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం సాధించుకునే ముందు సాక్షాత్ చంద్రబాబే వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఈరోజు మండలిలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏడాది కాలంగా ఉనికిలోనే లేదని, తామేం చేయలేమని మంత్రి తేల్చి చెప్పేశారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పేది ఏంటంటే వాలంటీర్లకు జీతాలు పెంచాలని, అట్లీస్ట్ వాళ్లకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 నెలలు పెండింగ్ ఉన్న జీతం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులను అడిగారట. 2023 సెప్టెంబర్తోనే వాలంటీర్ల ఉద్యోగానికి ఉన్న గడువు అయిపోయిందనే విషయం అప్పుడే బయటకు వచ్చిందంట. ఎప్పటికప్పుడు ఏడాదికి జీవో ఇస్తూ గడువు పెంచుకుంటూ వచ్చిన అప్పటి వైసీపీ ప్రభుత్వం తమ అధికారంలో ఉండగానే, అంటే వాలంటీర్ల గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయిందా? పైగా గడువు ముగిసిపోయిన వాలంటీర్లకు మార్చి వరకు జీతాలు ఇచ్చారని చెప్తున్నారు. మరి ఎవరు ఇచ్చారని మంత్రి శాసనమండలిలో క్వశ్చన్ చేశారు. ఉద్యోగమే లేనప్పుడు జీతాలు ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు వాలంటీర్లు వేస్తున్న ప్రశ్న. అసలు ఉనికిలోనే లేని వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. వెరసి వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసిందనైతే స్పష్టమవుతోంది. కానీ వైసీపీనే నమ్ముకుని వైసీపీ హయాంలోనే రెన్యువల్ కాని వాలంటీర్లు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో, కేవలం అప్పటి ప్రభుత్వం తమను వాడుకొని వదిలేసిందా అన్న ఆలోచనలోనే పడాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు క్రియేట్ అయ్యాయి.